మార్చి 2024 విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 60,000 మంది రివాల్యుయేషన్ కోసం అప్లై చేశారంట. రివాల్యుయేషన్ కోసం అప్లై చేస్తే అందులో 15,000 మందికి పైగా 50% మార్కులు పెరిగాయంట. ఇప్పుడు రివాల్యుయేషన్కి అప్లై చేస్తే 1-2 తగ్గునోళ్ళు పెరుగుతాయని చెప్పి అప్లై చేస్తారు. లేకపోతే సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు అప్లై చేసి ట్రై చేస్తారు. 5-10 పెరుగుతాయి. అంతేగాని ఒక్కొక్కరికి 50 మార్కులు, అది 15,000 మందికి. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సెన్సేషన్ అన్నమాట. మరి దీనికి నారా లోకేష్ గారు ఏ విధంగా బాధ్యత వహిస్తారో తెలియదు. కానీ ఏది ఏమైనా మహానాడు సభలో రెడ్ బుక్కులు చూపించి పరిపాలించడం అంత ఈజీ కాదు. విద్యాశాఖని హ్యాండిల్ చేయడం అంటే ఇప్పటికీ నారా లోకేష్ గారికి అర్థమైపోయి ఉంటుంది. మీరు 2 సార్లు మంత్రిగా చేశారు, అయినా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో విద్యాశాఖని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కానీ సింగిల్ టైం ఒక్కసారి మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ వైసీపీ హయాంలో ఏ ఇష్యూస్ లేకుండా ఎంత క్లారిటీగా పరిపాలించాడో జనాలు అందరూ గమనించారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, దానికి బాధ్యత తీసుకుని ఆ మంత్రి పదవి వదిలేస్తారా లేకపోతే సర్ది చెప్పుకుంటారు, మీ ఇష్టం. కానీ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. 10th క్లాస్ అనేది ఫౌండేషన్ ఎవ్వరికైనా. సో థ్యాంక్ యూ.